జొన్న రొట్టెల్ని ఎప్పుడూ చేసేలాగా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్‌గా ట్రై చేయండి. ఒకే బ్యాటర్‌తో ఇలా దోసలు కూడా వేసుకోవచ్చు. దీనికోసం 2 కప్పులు జొన్న పిండిని తీసుకొని దీంట్లోకి గ్రేట్ చేసుకున్న క్యారెట్‌ని వేసుకోవాలి. అలాగే గ్రేట్ చేసుకున్న సొరకాయ, అలాగే బీట్రూట్‌ని కూడా ఇలా నీట్‌గా గ్రేట్ చేసి వేసుకోండి. ఇందులోకే సన్నగా తరిగిన ఆనియన్స్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన కొన్ని అల్లం ముక్కలు, సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఇందులోకే సాల్టు, జీలకర్ర, నువ్వులు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫస్టే ఉట్టిగానే అలానే కలుపుకునేసి తర్వాత వేడి నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ కొంచెం చూసుకుంటూ వేసుకోండి. ఇలా ఒక పిండి ముద్దలాగా కలుపుకున్నాక 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత ప్యాన్లోకి ఆయిల్ వేసి ఇలా మంచిగా ఒక రొట్టెలాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా మొత్తం రొట్టెని ప్రిపేర్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి. అప్పుడే మధ్యలో కూడా నీట్గా ఉడుకుతుంది. తర్వాత మూత పెట్టి ఒకవైపు కాలాక రెండో వైపు కూడా తిప్పి కాల్చుకుంటే హెల్తీగా రొట్టె రెడీ అయిపోతుంది, జొన్న రొట్టె. తర్వాత మనం దోసలు వేయడానికి ఇదే బ్యాటర్లో ఇంకొంచెం వాటర్, కొంచెం వంట సోడా వేసుకొని దోసల్లాగా వేసుకొని మూత పెట్టి ఇంకొక వైపు కూడా కాల్చుకుంటే దోసలు అయితే చాలా క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్.